ఆ తండ్రిది విలువ అంతా పోగొట్టాడు వీడు. ఆస్తి తట్టుకుని వెళ్ళిపోయి వేశ్యలతో తిరిగాడంట, ఇష్టానుసారంగా తాగి ఖర్చు పెట్టాడంట. అందరికీ ఊరూరా తెలిసి పలానా కొడుకు ఇలా చేయడంట, అలా తిరిగిందాడంట, ఖర్చు పెట్టాడంట, బెకారుడు అయిపోయాడంట అని చెప్పుకుంటే తండ్రి ఏమయ్యాడు? ఇంటి దగ్గరే కూర్చున్నాడు. మనం ఇంటి దగ్గరే కూర్చుంటాం. బయటికి వెళ్తామా? పనికి వెళ్తామా? ఆఫీస్కి వెళ్తామా? అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగితే ఎలా ఉంటుంది మనకి? అవసరమైతే ఊరే మారిపోతాం, మనం వేరే ఊరు వెళ్ళిపోతాం అద్దెకి అవసరమైతే. అంత పరువు తీసాడు. మనమైతే చేర్చుకోవడానికి ఇష్టపడం, చాలా డైలాగులు వేస్తాం. కానీ మన దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈ వ్యక్తికి దేవునికి విరోధంగా అంత పాపం చేసి అంత చెడిపోయినా, అంత పాపంతో అల్లికుపోయినా హృదయం అంతా చూసారా? మనిషి అంతా ఎలా అయిపోయి చూసారా? పాపం వల్ల వచ్చే జీతం ఇదే. పాపం వల్ల శరీరం అంతా, ఆరోగ్యం అంతా, బట్టలంతా, వస్త్రాలు, రక్షణ అంతా పోగొట్టుకున్నాడు. ఒకప్పుడు రక్షణ పొందిన బిడ్డ దేవుని బిడ్డే, కానీ దేవునికి దూరం అయిపోయాడు. రక్షణ అనే వస్త్రాలు దేవుడు ఇచ్చాడు. వస్త్రాలు ఏమైపోయినాయి? ఇప్పుడు పుట్టినరోజు కొనుక్కున్నాడు, ఇది ఏమైపోయింది? రక్షణ అంతా ఎలకలు కొట్టలేదు, వీడే ఈ రక్షణని చింపేసుకున్నాడు. అలా వీడికున్న రక్షణ వీడే. జాగ్రత్తగానండి. రక్షణ నువ్వు దాచుకోవచ్చు, జాగ్రత్తగా భద్రపరచుకోవచ్చు. అని వచ్చే వరకు నీ అంతటి నువ్వే నాకొద్ది రక్షణ అని చింపేసుకోవచ్చు కూడా. రక్షణ నువ్వు కావాలంటే, మోక్షం చేరాలంటే, పరలోకం చేరాలంటే రక్షణ పొంది రక్షణ కాపాడుకుంటే మంచిగా మోక్షం చేరతాం. మోక్షం చేరకముందే నీ అంతటి నువ్వే దేవునికి దూరం అయిపోయి రక్షణ వద్దనుకుంటే చింపేసుకోవచ్చు. ఈ రక్షణ నువ్వు పోగొట్టేసుకున్నాక నీకు మోక్షం లేదు, ఇంకా దేవునికి నీకు సంబంధం లేదు ఇంకా. కానీ దేవుడు తన ప్రాణాన్ని పెట్టి ఆయన ఇలా చింపించుకొని, నీ కొరకు ఆయన ఇలా చింపించుకొని తన దేహాన్ని చింపించుకున్నాడు ఆయన మన కొరకు. మనం వస్త్రాలు చూపిస్తున్నాం ఇక్కడ, కానీ యేసయ్య మన కొరకు తన దేహాన్ని చింపేసుకున్నాడు. అలాగా కొరడా దెబ్బలతో, మేకులతో, ముళ్ళ కిరీటముతో, బల్లెపు పోటుతో ఆయన దేహాన్ని చీల్చివేశారు. ఎందుకో తెలుసా? మనకు రక్షణ వస్త్రాలు ధరింప చేయటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మీద వస్త్రాలన్నీ పీకేశారు, కొరడా దెబ్బలు తగలమని. ఆయన వస్త్రాలు తీయబడ్డాడు, మనకు రక్షణ వస్త్రాన్ని ధరింప చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనకిచ్చిన రక్షణ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వస్త్రహీనుడై మనకు రక్షణ అనే వస్త్రాన్ని మన మీద ధరించాడు. మన పాపములకు ఫలితంగా వచ్చే ఆ శిక్ష ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధమైన వస్త్రాన్ని మనపై కప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక ఇతని పాపానికి ఇతనికి ఏ సంబంధం లేదు, ఇతని పాపం అంతా నేను భరించాను కాబట్టి నా కాపుదలకు ఇతనికి ఇస్తున్నానని ఆయన రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు ఆయన. అదే బాప్తిస్మం అంటే. బాప్తిస్మం పొందడం ద్వారా మనం రక్షణలోనికి వస్తున్నాం. మన జీవితం రక్షింపబడింది, మన ఆత్మ దేవునికి సొంతమైంది, పరలోక రాజ్యానికి సిద్ధపడ్డాం, పరలోక రాజ్యానికి వారసులమయ్యాం. కానీ ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు సాతాను ఏం చేస్తాడంటే ఈ రక్షణను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. రక్షణ పొందామంటే మన పాపాలన్నీ యేసే క్షమించాడు. ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త పాపాలలో తీసుకెళ్తాడు సాతాను గాడు. మనం మనసు మార్చుకుని రక్షణ పొందాడు, బాప్తిజం పొందాడు కాబట్టి సాతాను మళ్ళీ లోక ఆలోచనలు చూపిస్తాడు, తలంపులు తీసుకొస్తాడు, పాపపు ఆలోచనలు బుర్రలో పెడతా ఉంటాడు. మరలా పాపానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ వస్త్రం అప్పుడు చిరుగుతూ మొదలు పెడుతుంది. రక్షణకు హోలు పడుతుంది అనమాట. ఇతను పొందిన రక్షణ ఉంది కదా, అతని రక్షణ జీవితానికి హోలు పడుతుంది. చదువుకోవద్దులేరా, చదువుకుంటే భోగం. హోలు పడుతుంది. ఆడు ఇంకా పాపంలోనే ఉంటే ఇలా రక్షణ ఇలా డ్యామేజ్ అవుతుంది. ఆ రక్షణ అలా జారిపోతూ ఉంటుంది. ఆ రక్షణ ఇలా డ్యామేజ్ అయ్యేలా చిరిగిపోతూ ఉంటుంది. మరలా ఇంకో పాపాన్ని తీసుకెళ్తారు సాతాను గాడు, అప్పుడు ఇంకో హోలు పడుతుంది. అది కూడా అలా చిరిగిపోతూ ఉంటుంది. తలంపులో చెడ్డ తలంపులు తీసుకొస్తాడు. అలా చెయ్యి, ఇలా చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, చెడ్డ తలంపులు తీసుకొస్తాడు. అటు తలంతా ఇలా అయిపోద్ది, బూజెట్టేసి అట్టగట్టిపోయి పాపపు తలంపులతో నిండిపోద్ది బుర్రంతా. బాప్తిసం పొందినప్పుడు నీటిలో మునిగినప్పుడు దేవుడి రక్తంతో కడిగేసి మొత్తం అంతా బాడీ అంతా శుద్ధి చేశాడు దేవుడు, రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. కానీ మరలా దేవునికి విరోధంగా పాపం చేయటం వలన తలంపులు చెడిపోయి బూజెట్టేసింది తలంతా. ఆ తలంపులని ఏమైపోయి పాపపు తలంపులతో గూడు కట్టేసుకుంది. ఇంకా గూడు కట్టేసి నీ పాపాలన్నీ బూజెట్టేసింది అనమాట బుర్రకి. ఇంటికి కాదు, మనసుకి.
లోపల మెదడు ఉంది కదా, ఆలోచనలు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచే కదా వస్తాయి, అవన్నీ చెడిపోని అందుకే ఇలా తయారవుతాడు. రక్షణ ఏదో పాపాల వల్ల, దేవునికి దూరం అయిపోవడం వల్ల, ప్రార్థన చేయకపోవడం వల్ల, భక్తి చేయకపోవడం వల్ల, విశ్వాసం లేకపోవడం వల్ల రక్షణ అంతా డ్యామేజ్ అయిపోతుంది. మోకాలు గట్టి చిరిగిన ప్యాంట్ లేదంటే ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు ఉండవు. సరే ఓకే, రక్షణ ఇప్పుడు ఇలా పాడు చేసుకున్నాడు. మనం మన పిల్లల్ని దేవుని వలన కన్నాం అంతే, అర్థమైందా? మనం ఏం చేయలేదు, వారి కోసం మనం ఏం ప్రాణత్యాగం చేయలేదు, రక్తం కార్చలేదు, శ్రమ పడలేదు, ఏం చేయలేదు. దేవుడే గర్భఫలం ఇచ్చాడు, పిల్లల కన్నా అంతే పోషిస్తున్నాం. కానీ దేవుడు మనల్ని ఎలా రక్షించాడు? వీడిని ఎలా రక్షించాడు? 39 కొరడా దెబ్బలు బాడీకి. మొన్న ఒకసారి చూపించాను కదా గుడ్ ఫ్రైడేకి. ఆయన కొట్టిన కొరడా దెబ్బలకి ఆ ఉండే ముళ్ళులు ఉంటాయి చూసారా, విష జ్వరాన్ని కలిగించే ముళ్ళులవి. ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే విష జ్వరం వచ్చేస్తుంది వారికి. పిల్లలైతే చచ్చిపోతారు కూడా, దానికి విష జ్వరం వస్తుంది, తట్టుకోలేరు, దానికి చలి జ్వరం వచ్చేస్తుంది, లేవలేరు అసలు ఒక్కొక్క ముళ్ళుకి. అటువంటి ఒక కొరడాకి చాలా ముళ్ళు తగిలించి కొట్టారు వాళ్ళు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. అర్థమవుతుందా? కొడత ఇలా గుచ్చుకుని లాగి తింటే చాలా లాగా వచ్చేసింది. కొరడ అనుకుంటే మీరు ఉత్తి తోడే అనుకుంటున్నారు మీరు. పగట వేసగాడు ఇలా భుజం మీద వేసుకుని వస్తాడు, అలా అలా వచ్చేసి ఇలా తప్పని కొట్టేవాడు రోడ్ల మీద. అది కాదు కొరడా అంటే. అది కొరడాలే, కొరడాలో అదో జాతి, అదో టైపు. అక్క జాగ్రత్త, నీకు కూడా దెబ్బడిపోద్దు, మొత్తం ఎగిరిపోద్దు నిద్ర. కొరడ అంటే అసలు కొరడ అంటే ఏంటో తెలుసా? ఆ కొరడ తోడంతో ఇంతవరకు తోడుంటుంది, అక్కడి నుంచి మళ్ళీ కొన్ని భాగాలు ఉంటాయి. ఆ భాగాల చివర్ల ఎముకలు సూదిగా చెక్కి సన్నగా, ఆ ఎముకలు సూదిగా చెక్కి పెడతారు. అవి కొన్ని గేల ముళ్ళు వంటివి పెడతారు, రకరకాల ఇనప ఊసలతో పెడతారు. అవి ఇలా కొట్టామంటే దిగాలి, బాడీలోకి దిగాలి. అర్థమైందా? పినిసిలాగా ఇలా కూర్చుని మళ్ళీ వెనక్కి వచ్చేసేలాగా కాదు, కొంకులు ఉంటాయి. దిగిందంటే మరలా తీసేటప్పుడు నువ్వు ఇలా నిలువుగా తీసినా, పక్కకి తీసినా, అడ్డంగా తీసినా, కిందకి తీసినా, పైకి తీసినా అవి గుచ్చుకొని ఇలా లాగేటప్పుడు తోళ్ళు ఊడొచ్చేయాలి. అది కొరడ అంటే, అసలైన కొరడ. ఏసైని కొట్టిన కొరడ అది. మన పిల్లలకి అన్న విధానం వేరు. సులువైన కాన్పెన్ ఆపరేషన్ అండి, ఏదైనా మొత్తిచ్చి చేశారండి, ఏదో మొత్తం మీద బతికొచ్చాం. అంత ఏం కాదు, మనం ప్రయాసపడింది. దేవుని కృప వలన బయటకు వచ్చేసాం. కానీ దేవుడు మనల్ని కన్నది ఎలాగో తెలుసా? మనల్ని రక్షించింది ఎలాగో తెలుసా? 39 కొరడా దెబ్బలు, శరీరం అంతా దున్నేసరి ఇలా కొట్టి లాగితే తోళ్ళు ఊడొచ్చేసింది. అక్కడికి తోలు లేదని వేరే చోట కొట్టారు. 39 కొరడాలు కొట్టారు, మొత్తం బాడీ అంతా నిండిపోతుంది. ఇక తల మీద కొట్టడానికి ముళ్ళ కిరీటం, కొరడాతో కొట్టడానికి ఉండదు కదా, ముళ్ళ కిరీటాన్ని పెట్టేశారు ఏకంగా. చివరికి ఆ చేతుల్లో 2 చేతుల్లో మేకులు కొట్టారు, నేలడ తీయటానికి 2 కాళ్ళలో మేకులు కొట్టారు. చివరికి ఈయన బ్రతుకున్నాడా చనిపోయాడని చూడడానికి బల్లెపు పోటు పొడిచారు. ఆయనలో ఉన్న రక్తం అంతా కారిపోయింది. ఆ బల్లెపు పోటు పొడిచినప్పుడు రక్తమును నీరును కారింది. చివరిగా ఇక రక్తం అంతా అయిపోయింది కాబట్టి చివరిగా నీరు చుక్క కూడా కారింది ఆ గుండెలో నుంచి. దెబ్బ తగిలినప్పుడు రక్తం కారిందా, నీళ్లు కారినాయా? మీకు ఆలోచించి చెప్పండి. రక్తమేనా? నీళ్ళు ఎప్పుడు కారలేదా? కొన్ని ఎవరికైనా కారటం చూసారా? విన్నారా? విన్నారు. ఏసైకి కారింది. ఎందుకో తెలుసా? మన కొరకు ఆయన పూర్తిగా రక్తం అంతా కార్చేశాడు. ఇక నా లోపల ఒక రక్తపు బొట్టు కూడా ఉంచుకోలేదు. నీ కొరకు ఉన్న రక్తం అంతా కార్చింది. ఇదిగో ఇక చివరిగా నీళ్లు మాత్రమే ఉన్నాయి. నీరు ఇదిగో రక్తం అంతా అయిపోయింది రా బిడ్డ అని రక్తపు బొట్టు చివరిగా నీళ్లు కూడా వచ్చింది. అంతే. నీ కొరకు నా కొరకు దేవుడు ఒక రక్తపు బొట్టు కూడా లోపల నుంచి కూడా మన కొరకు మొత్తం చిందించేశాడు ఆయన. అంతలా ఛిద్రమైపోయి, నలిగిపోయి, శ్రమపడి, బాధలు భరించి మనల్ని రక్షించాడు ఆయన. ఇప్పుడు మనం పొందిన బాప్తిసం ఉందో చూసారా, రక్షణ ఉందో చూసారా? ఎంత విలువైన ప్రాణం అర్పించబడిందో తెలుసా? దాని కొరకు బదులుగా దాని కొరకు దేవుడు ఎంత త్యాగం చేశాడో తెలుసా? అంత కష్టపడి రక్షించాడు. ఇప్పుడు ఈ రక్షణ నేను పాడు చేసుకుని వచ్చాడు. ఇప్పుడు ఏ పని కష్టపడకుండా మనం కన్నా పిల్లలు తప్పు చేస్తేనే ఇంటికి రానవని అన్నారు కదా మీరు. వినండి ప్లీజ్. ఇంటికి రానవని అన్నారు కదా, తిట్టేస్తానన్నారు కదా, మళ్ళీ గెంటేస్తానన్నారు కదా. మరి ఇంత త్యాగం చేసిన ఈ దేవుడు, ఎంత
చెడిపోయి వచ్చిన కుమారుని చేర్చుకుంటాడా? కష్టపడకుండా కన్నా మనమే రానన్నాం. ప్రాణం పెట్టి రక్తం అంతా కార్చేసి గాయాలయ్యి తలగాయాలు మొత్తం శరీరం అంతా గాయాలయ్యి రక్షించుకున్నాడు ఈ బిడ్డని. ఈయన రానిస్తాడా? వాడి కోసం ప్రాణం పెట్టలేదు, ఏం పెట్టలేదు మనం, అయినా సరే రానన్నాం. వాడి కోసం ప్రాణం పెట్టిన ఆయన రానవచ్చు. అసలు తండ్రి ఏం చేశాడు తెలుసా? అప్పుడు కొడుకు ఇంకా అక్కడో ఉన్నాడు, ఈ లోపలికి వచ్చేసలే మనకు కనపడటం కోసం. వీడు ఇంకా అక్కడెక్కడో ఉండగానే తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు ఇంటి దగ్గర. దేవుడు కదా, ఈ తండ్రి ఎవరో కాదు, దేవుడు. గుర్తుపెట్టుకోండి. నా కుమారుడు వెళ్ళిపోయాడు, రక్షణలోంచి వెళ్ళిపోయాడు, సంఘంలోంచి వెళ్ళిపోయాడు, భక్తిలోంచి వెళ్ళిపోయాడు, విశ్వాసం నుంచి వెళ్ళిపోయాడు, ప్రార్థన మానేశాడు, మరలా లోకంతో కలిసిపోయాడు, లోకస్తులతో కలిసిపోయాడు, పాపులతో కలిసిపోయాడు. ఎప్పుడు తిరిగి వస్తాడో నా బిడ్డని ఆయన గాయపడిన హస్తాలను వచ్చేసారు, ఆ చేతుల్లో ఉన్నాడు ఆయన. చాలా సంవత్సరాలు అయిపోయింది, రావట్లేదు. అయినా తండ్రి మాత్రం అక్కడ ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒకరోజు రానే వచ్చింది, ఆ కుమారుని ఇలా తయారై ఇలా వస్తున్నాడు. కొడుకు ఎక్కడో ఉండగానే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఇలా కౌగిలించుకున్నాడు. వాడు ఎలా ఉన్నాడు? చిరాగ్గా ఉన్నాడు కదా. కానీ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఇలా కౌగిలించుకుని ముద్దు పెట్టేశాడు. ముందు అలా ముద్దు పెట్టేశాడు. ఓకేనా? తండ్రి ఇలా కౌగిలించుకునే ఉన్నాడు. తండ్రి, పరలోకానికి నేను విరోధంగా పాపం చేసి నీ ఎదుట నేను పాపము చేసి నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు. అనలేదు, తప్పైపోయింది డాడీ అనలేదు. తండ్రి పరలోకానికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు. అర్థమైందా? దేవునికి దూరం అయిపోవటం అంటే, చచ్చి మానేయటం అంటే, ప్రార్థన మానేయటం అంటే, భక్తిని విడిచిపెట్టడం అంటే ఏంటి అర్థం? దేనికి దూరం అయిపోయారు? నాకు దూరం అయిపోయినట్ట, ఈ మందిరానికి దూరం అయిపోయినట్ట, ఈ సంఘానికి దూరం అయిపోయినట్ట, దేనికి దూరం అయిపోయినట్టు? పరలోకానికి విరోధంగా పాపం చేసినట్టు. ప్రార్థన చేయట్లేదా మీరు? పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నాం. భక్తి చేయడానికి కష్టంగా ఉందా? పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నాం. జాగ్రత్త. చర్చికి రావాలనిపించట్లేదా? పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నాం. జాగ్రత్త. సేవకుడు అంటే భయం లేదా? పరలోకానికి విరోధంగా ప్రవర్తిస్తున్నాం. జాగ్రత్త. సంఘం అంటే భయం లేదా? మందిరం అంటే భయం లేదా? ప్రార్థన సమయం అంటే భయం లేదా? పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నాం. ఆ తండ్రి ఏమన్నా అలా చెప్పమన్నాడా వాడికి? మరి ఎవరైనా సలహా ఇచ్చారా వీడికి? వీడికి బుద్ధి వచ్చినప్పుడు అర్థమైంది, నేను నా తండ్రికి విరోధంగా కాదు, మొదట పరలోకానికి విరోధంగా తప్పు చేశాను. పరలోకాన్నే పోగొట్టుకున్నాను. నేను నా తండ్రి దగ్గర ఉంటే పరలోకపు ఆనందాన్ని అనుభవించాను. దేవుని దయ పొందుకునేవాడిని, సహాయం అందేది నాకు, అన్నీ సమృద్ధిగా ఉండే ఈ పరలోకం అంటే నా తండ్రి దగ్గరే నేను చూశాను. కానీ నా తండ్రికి దూరమైనప్పుడు పరలోకపు ఆనందాన్ని కోల్పోయాను. అందుకని ఇప్పుడు పశ్చాత్తాపడి అతను అంతటా తానే చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, పరలోకానికి విరోధంగాను, తర్వాత నీ ఎదుటను నేను పాపం చేశాను. ఇక నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాదు అని చెప్తున్నాడు. మరి ఎందుకు వచ్చాడు? కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాని అన్నాడు. ఎందుకు వచ్చాడు? రావసరం లేదు కదా. అయితే అతను రావడానికి ఒక కారణం ఉంది. అదేంటో తెలుసా? నీ కుమారుని అనిపించుకోను కానీ నీ కూలి వారిలో ఒకటిగా ఉంటాను నాయన. నీ కూలీలకు కూడా పరలోక ఆనందం ఉంది కదా. నీ దగ్గర పనిచేసే సేవకులు కూడా పరలోక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వారికి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది. నేను నీ కొడుకుగా ఉండను కానీ నీ పనిలో, నీ సేవలో, నీ సంఘంలో ఒక మూలన కూర్చొని నీ పని చేసుకుంటాను నాయన. నీ కొడుకు అనే అధికారాన్ని పోగొట్టుకున్నాను. ఇక కొడుకుగా ఉండను కానీ ఒక పని వాళ్ళలాగైనా ఉంటాను అని వచ్చాడు ఇక్కడికి. మనకు వచ్చిందా పశ్చాత్తాపం? ఎప్పుడైనా మనం ప్రార్థనలు మానేసాం. ఎప్పుడైనా ఇలా పశ్చాత్తాపడ్డామా? తండ్రి, పరలోకానికి విరోధంగా నేను ప్రార్థన చేయడం మానేశానని ఎప్పుడైనా ఏడ్చామా? సంఘానికి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నాం. మందిరం అన్న, ప్రార్థన అన్న, సంఘం అన్న. ఎప్పుడైనా మీకు ఈ బాధ కలిగిందా? అరే, దేవుని పని నేను పట్టించుకోవట్లేదు, పరలోకాన్ని పట్టించుకోవట్లేనట్టే కదా, దేవుని పనికి విరోధంగా నేను నడుచుకుంటున్నాను కదా అని ఎప్పుడైనా దేవుని దగ్గర బాధపడ్డారా? నా దగ్గర కాదు, దేవుని దగ్గర. మనకింకా పశ్చాత్తాపం రాలేదు. మనం ఇంకా దేవుని దుఃఖ పెడుతున్నామనే సత్యాన్ని గ్రహించలేకపోయాం. దేవునికి విరోధంగా జీవిస్తున్నామనే సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకని అలా పాపంలోనే కొనసాగిపోతున్నాం. అలా మనకు నచ్చినట్లుగానే జీవించేస్తున్నాం. కానీ వీడికి బుద్ధి వచ్చినప్పుడు ఏడుస్తున్నాడు. ఇలా
దేవుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? మనం వీడికి లేక నష్టపోకముందే ఇప్పుడు మన స్థితిని గుర్తించి మనం ఏ స్థితిలో ఉన్నామో గ్రహించి ఇప్పుడైనా మనం దేవుని దగ్గరికి రాగలిగితే నీ స్థితి పూర్తిగా పోకముందే నీ స్థితిని నువ్వు కాపాడుకోగలవు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఇంకా అడుక్కు తినే పరిస్థితి రాకముందే దేవుని రాకల్లో మనం ఎత్తబడే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు, ముందుగానే జాగ్రత్త పడగలిగితే. అది ఈయన మనకు నేర్పించేది. ఇటు కోల్పోయి ఏడుస్తూ వచ్చాడు ఇప్పుడు బికారంలాగా. మనం ఆ స్థితికి వెళ్ళొద్దు. ముందు వెళ్ళక ముందే ఇప్పుడే మార్గం మధ్యలోనే ఉన్నాం. మనము దేవునికి దూరం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇంకా మనకు కరువు రాలేదంతే, మనం ఇంకా పందుల దగ్గరికి వెళ్ళలేదంతే, మనం ఇంకా పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళలేదంతే. కానీ ఇంతలో ఈయన వచ్చి మనకి సాక్ష్యం చెప్తున్నాడు కాబట్టి ఎంత దూరం అయ్యామో. ఇప్పుడు అక్కడి నుంచే మరలా యూటర్న్ తీసుకుంటే మరలా వెనక్కి తిరిగి ఏసే దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడితే, మరలా ప్రార్థనా జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడితే, మరలా భక్తి చేయడానికి ముందుకు రాగలిగితే, మరలా దేవుని సంతోష పెట్టడానికి ఇష్టపడగలిగితే నీవు కుమారత్వాన్ని పోగొట్టుకో, నీకు దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకో, ఆ బలాన్ని పోగొట్టుకోవు, ఆ పరలోకపు ఆనందాన్ని నువ్వు ఎప్పటికీ పోగొట్టుకో. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. వెనక్కి తిరిగిదామా? మరలా దేవుని వైపు తిరిగిదామా? మాట్లాడరండి. దేవుని వైపు తిరిగిదామా? మరలా భక్తిని కాపాడుకుందామా? రక్షణ కాపాడుకుందామా? మీ రక్షణ కూడా కాపాడుకోకపోతే సాతాను ఇలా చింపేస్తాడు. చివరికి ఉన్న రక్షణ పోగొట్టు మొత్తం నరకానికి తీసుకెళ్ళిపోతాడు. ఇది చింపాడు. దేవుడు అక్కడ వచ్చేలోపు మనం చచ్చిపోయేలోపు మొత్తం వస్త్రమే పీకేస్తాడు, వస్త్రమే లేకుండా చేస్తాడు. ఒక వ్యక్తిని అలాగే వస్త్రాలు మొత్తం తీసేశారు కదా, కొన ఊపిరితో వదిలిపోయారు కదా, ఆ పరిస్థితి వస్తుంది. వీడు ఆల్రెడీ చింపికిని వచ్చాడు, మనం ఇంకా అంత పరిస్థితి రాలేదు. ఇప్పుడైనా మనం జాగ్రత్త పడదాం. సరే, ఇప్పుడు తండ్రి చేసిన పని ఏంటో చూసి ముగించేసుకుందాం. తండ్రి యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? వెంటనే ఎలా అన్నాడు, ఏ ఎవరక్కడ? చెప్పండి అయ్యగారు. త్వరగా ప్రశస్త వస్త్రం తెచ్చి నా కుమారుడికి కట్టు అని చెప్పాడు తండ్రి. వీళ్ళు అక్కడ ఉన్న పనివారు. తండ్రి ప్రేమ ఎలా ఉందో చూసారా? మురుగుతో వచ్చిన కొడుకుని గేటు దగ్గర ఆపలేదు. అసలు ఏంటి, ఎందుకు వచ్చాడు ఏం అడగలేదు. తండ్రే గేటు తీసుకుని పరిగెత్తిన వెళ్ళి కౌగిలించేసుకున్నాడు. కౌగిలించుకొనగానే కుమారుడు పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. తండ్రి, నీకు విరోధంగా కాదు, పరలోకానికి విరోధంగాను, తర్వాత నీకు విరోధంగాను పాపం చేశాను. ఇక నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, క్రైస్తవుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు అన్నాడు ఒక మాటలో. అప్పుడు తండ్రి ఏమన్నాడు తెలుసా? అది కాదురా నాయన, బాధపడొద్దురా, ఏమనుకోవద్దురా, నాకు క్షమించండి అనలేదు. ముందేమన్నాడు తెలుసా? అర్జెంటుగా నా కుమారుడికి ప్రశస్త వస్త్రాలు తొడగండి. ఏ వస్త్రాలు అంటే ఆడ వస్త్రం ఏమైపోయింది? ఏ వస్త్రం అది చెప్పండి? రక్షణ వస్త్రం. బాప్తిసం పొందినప్పుడు రక్షింపబడ్డాడు ఆయన. అంతా రక్షణ వస్త్రాన్ని దేవుడు కప్పాడు. సిలువలో ఆయన వస్త్రాలు తీశారు కదా, ఇప్పుడు రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రతి ఒక్కరికి ఆయన వస్త్రాన్ని కప్పుతున్నాడు. అది పరలోక రాజ్యానికి చేర్చే వస్త్రం. అది ఆ వస్త్రం లేని వారికి పరలోక రాజ్యంలో చోటు లేదు. చూసారా? ఇందాక వ్యక్తికి ఈ వ్యక్తికి తేడా కనబడుతున్నాడా? అంత బాగున్నాడు కదా. ప్రశస్త వస్త్రాలు తెచ్చారు నీట్గా. రక్షణ వస్త్రం అంటే ఇది. ఇలాంటి వస్త్రం దేవుడికి కప్పాడు ముందు. కానీ వీడి పాపం చేసి ఏం చేశాడు? దేవునికి దూరం అయిపోయి చింపేసుకున్నాడు, మొత్తం రక్షణ వస్త్రాలు పాడు చేసుకున్నాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, పశ్చాత్తాప పడగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ప్రేమమయుడు కాబట్టి, దయగలిగిన వాడు కాబట్టి, కనికరించేవాడు కాబట్టి, కటాక్షము చూపే దేవుడు కాబట్టి మొదట ఇతనితో డిస్కషన్ ఏం పెట్టుకోలేదు. మరి ఎందుకు చేసేవారు అలాగా? ఇప్పుడు బుద్ధి వచ్చిందా? వెళ్ళొద్దని చెప్పాను కదా నాన్న ముందు, ఇప్పుడు కానీ బుద్ధి రాలేదా అని మనకలేక బుర్ర పాడు చేయలేదు, ఇంకా మనలేక రెచ్చగొట్టలేదు, ఇంకా మనలేక మరలాడు వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా చేయలేదు. దేవుడు ముందు కౌగిలించుకున్నాడు. వెంటనే పనివారిని పిలిచి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించండి అన్నాడు. అంటే అలా తొడిగేలేదు, మన వాళ్ళు తీసుకెళ్ళి స్నానం చేయించారు. అక్కడ మీరు గుర్తించారో లేదు, స్నానం చేసి తలదవ్వన్నీ పౌడర్ రాసి, పౌడర్ కూడా రాసారు కుర్రలు, పౌడర్ రాసి స్నానం చేయించి అప్పుడు ప్రశస్త వస్త్రాలు ధరించారు. ఇప్పుడు మరలా ఎవరక్కడ? ఉంగరం తెచ్చి నా కుమారుడికి తొడగండి అన్నాడు తండ్రి. ఏం తొడిగాడు? యేసయ్య ప్రేమ చెప్తున్నాను మీకు. మొదటిగా అతను కోల్పోయిన రక్షణ మరలా తిరిగిచ్చాడు. అతని పాపాలని మరలా క్షమించాడు. రెండోసారి
కాబట్టి, పోకముందే ఒప్పుకున్నాడు కాబట్టి. మనకు కూడా రక్షణ పొంది చాలా చెడిపోయిన వారు ఉండొచ్చు, తప్పు మార్గంలో ఉన్నవారు ఉండొచ్చు. బ్రతుకుండగానే నాశనం అయిపోకముందే మరలా తప్పును విడిచిపెట్టి ఈ కుమారులాగా వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. మరలా దాన్ని అలుసుగా తీసుకొని అదే తప్పులో కొనసాగి చచ్చిపోయే ముందు రక్షణ పొందినామంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అలా చిరిగిపోయిన బట్టలతోటే చచ్చిపోతే నరకానికి వెళ్తాం. ఆయన ఇచ్చిన వస్త్రం మనకు ఉండాలి, రక్షణ వస్త్రం కాపాడుకోవాలి. తప్పు చేసామా, నేను చేయకూడదు అనుకున్నాను కానీ చేయించేశారు నాయన. ఎవరో నా ఆశలు అలా చెడిపించి నాయన, నా కోరికలను జయించలేకపోయాను నాయన. జయించే శక్తిని ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే జయిస్తాం. ప్రార్థనలో గడిపితే పాపాన్ని జయిస్తాం. ఇంటి దగ్గర ఉండి పాపం చేయకుండా కాపాడిన ఆయన నువ్వే దేవుడు అయితే అన్నట్టుగా సాతాను గట్టి నవ్వుతాడండి. అది ప్రార్థన కాదు. నువ్వు దేవుని కొరకు జీవించాలనుకుంటే ఆయన పాదాల దగ్గర మోకాలేసి ఏడాలి. పాపం చేయకూడదని ఉందయ్యా, కానీ తలంపులు వచ్చేస్తున్నాయి తండ్రి. జయించే శక్తిని ప్రభుని ప్రార్థనలు అడగాలి. దేవుని వేడుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. నీ రక్షణ కాపాడే బాధ్యత అయిందే, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించవలసిన బాధ్యత మందే, పాడవకుండా చూసుకోవాల్సిన పని మందే. అప్పుడు ఆయన సహాయం చేసి కాపాడుతాడు. రెండోది ఉంగరాన్ని తొలగించాడు. ఏదో ఉంగరం చూసారా? ఉంగరం దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం గట్టిగా. అధికారం. మనోడు ఎలా ఉండాలని వచ్చాడు? నీ పనివారిలో ఒకరిగా పెట్టుకొని చెప్పడానికి వచ్చాడు దేవుని దగ్గర. కానీ తండ్రి ప్రేమ ఎలా ఉంది? యేసయ్య ప్రేమ. నువ్వు పనుడు వెంటరా నాన్న, నువ్వు నా గాయాలు ఎంత రేపినా, నన్ను ఎంత ఏడిపించినా, నువ్వు పశ్చాత్తాపడ్డా కదా, నీ పశ్చాత్తాపం నువ్వు ఏడుస్తుంటే నాకు నువ్వు ఏడిపించిన ఏడుపు అంతా మర్చిపోయాను. నువ్వు పశ్చాత్తాపడటమే నాకు కావాలి, నువ్వు మారు మనసు పొందటమే నాకు కావాలి. నువ్వెంత ఘోర పాపివైనా, నా గాయాలు ఎంతగా రేపిన వాడువైనా, నీ మనసు మారితే నాకు అదే చాలురా నాయనా. నువ్వు మారావు కదరా, నాకు అది చాలురా. నేను ఏది మనసులో పెట్టుకోను. నువ్వు పనుడిగా ఉండటం ఏంటరా, నువ్వు నా కొడుకు వారు ఎప్పటికనే అని వెంటనే పనివారిని పిలిచి ఉంగరం పెట్టండి అర్జెంట్గా. ఉంగరం దేనికి సాదృశ్యం అంటే అధికారానికి సాదృశ్యం. నువ్వు ఇంట్లో అధికారివే కానీ ఎప్పటికీ, నువ్వు నా దగ్గర ఎప్పుడు అధికారిగానే ఉంటావు. నా పరలోక రాజ్యంలో నువ్వు ఎప్పటికీ అధికారివే. నువ్వు పైవాడిగానే ఉంటావు కానీ క్రిందవాడిగా ఉండవని చెప్పాడు దేవుడు. ఆయనకి లోబడే వారికే ఈ ఆజ్ఞ, ఈ వాగ్దానం. నువ్వు పనివాడిగా ఉండాలని పశ్చాత్తాపడ్డా కానీ నేను అలా పెట్టుకునేవాడిని కాదు. నువ్వు నా కుమారుడివే. నువ్వు పశ్చాత్తాపడ్డా చూసావా, అప్పుడే నీ కుమారత్వం మరలా నీకు వచ్చిందని తండ్రి వెంటనే ఉంగరం తొడిగించాడు. తర్వాత ఇక్కడికి చెప్పులు లేవు, చెప్పులు కూడా లేకుండా తిరిగి వచ్చాడు అన్నలాడు. త్వరగా చెప్పులు తొడిగించిన నా కుమారుడికి అని చెప్పాడు. మరలా ఇక్కడ చెప్పులు వేస్తే బాగోదు కాబట్టి మనోడు వెరైటీగా వేస్తున్నాడు, జాగ్రత్తగా చూడండి. అవి చెప్పులు అనుకోండి కొంచెం సేపు మీకు అర్థమవడం కొరకు. ఇదంతా నిజ జీవితంలో జరిగింది, మన జీవితమే ఇది, ఎక్కడో జరగటం కాదు. మన బ్రతుకులే ఇలా ఉన్నాయి. మనం పోగొట్టుకున్నాం అన్నీ, వస్త్రాలు మనమే పోగొట్టుకున్నాం. ఇప్పటికీ మన ఇక్కడ ఉన్న మనందరూ చాలామంది వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ఏమైపోయినాయో గుర్తించండి. దేవుడు మనకి ఇచ్చిన అధికారం, సాతాను పైన మనకు అధికారం ఇచ్చాడు, చేతబడి శక్తుల పైన అధికారం ఇచ్చాడు, దెయ్యపు శక్తుల పైన అధికారం ఇచ్చాడు, ఈ లోకం పైన అధికారం ఇచ్చాడు దేవుడు మనకి. కానీ మనం ప్రార్థన చేయకపోవటం వల్ల, దేవుని మాట వినకపోవటం వల్ల ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాం. కానీ దేవుని దగ్గర ఏడిస్తే అధికారాన్ని మరలా దేవుడు ఇచ్చేస్తాడు మనకి. ఇక పాదములు, చెప్పులు లేవు. చెప్పులు తొలగించాడు తండ్రి. చెప్పులు దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? బానిసకి చెప్పులు ఉండవు. ఒకరింట్లో పనిచేసే వారికి చెప్పులతో రానిచ్చేవారికి ఇదివరకు కాలంలో. ఇప్పుడైతే వెళ్తున్నారులేండి. ఇప్పుడు ఓనర్ల కన్నా మంచి చెప్పులు పనిచేసే వాళ్ళకే ఉన్నాయి. ఓనర్స్ ఏమో అవాయి చెప్పులు కొనుక్కుంటున్నారు, పనిచేసే వాళ్ళు ఏమో బెల్ట్ చెప్పులు కొనుక్కొని వెళ్తున్నారు. ఆ చెప్పులు గుమ్మంగా వెళ్తే ఈ ఓనర్ గారి ఈ పనివాడి అనుకుంటారు, కానీ కాదు, అయ్యే పనివాడి ఈ ఓనర్ గారి తక్కువ రేటు, ఎక్కువ రేటు ఏమో పనిచేసేవాళ్ళు. అలాగుంది ఇప్పుడు ట్రెండ్. కానీ అప్పట్లో అలా అసలు చెప్పులే లేకుండా వెళ్ళాలి పనికి వెళ్తే, ఇంటి దగ్గర చెప్పులు లేకుండా రావాలి. ఒకవేళ వేసుకొస్తే బయట గేటు దగ్గర వదిలేయాలి, రోడ్డు పక్కనే, గుమ్మం దగ్గర కాదు, ఇక్కడ గుమ్మం కాడ కాదు, చర్చి కింద బయట గేటు ఉంటే రోడ్డు మీద వదిలేసుకుని రావాలి పనివాడైతే. అదే ఇంట్లో వ్యక్తి అయితే చెప్పులతో ఇంట్లో తిరిగి ఎవడేమన్నాడు. ఇప్పుడు తండ్రి ఏమన్నాడంటే, వీడు బానిస కాదు నాకు ఇంకా, కానీ వీడు ఎలా ఉంటానని వచ్చాడు ఇక్కడికి, నేను బానిసగా ఉంటాను నీ దగ్గర, పనుల్లాగా ఉంటానన్నాడు. వీడు తగ్గింపుని దేవుడు చూశాడు. దేవుడు మనల్ని చూసేది పై రూపం చూడ్డం, మనం ఎలా నటిస్తున్నామో చూడ్డ దేవుడు, మనం ఎలా యాక్టింగ్ చేస్తున్నామో దేవుడికి తెలుసు, కానీ దాన్ని పట్టించుకోవడం. హృదయాన్ని చూస్తాడు దేవుడు.
ఇతనిలో నిజమైన పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి నేను పరలోకానికి విరోధంగా పాపం చేశానని చెప్పాడు. కానీ అంతేగాని నీకు విరోధంగా చేశాను అనలేదు. నిజమైన పశ్చాత్తాపం లోతైన విషయాలు తెలియజేస్తుంది. ఇప్పుడు నీ కొడుకుగా చేర్చుకున్నాయన ఇంకెప్పుడు తప్పు చేయను అంటలేదు. వీడు ఏమంటున్నాడు, నీ కొడుకు నన్ను నేను అనిపించుకోవడానికి యోగ్యని కాదు, అది పోగొట్టేసుకున్నాను, కూలో లేకుంటాను, బానిసగా ఉంటాను అన్నాడు. ఆ పశ్చాత్తాపాన్ని ఎరిగిన తండ్రి నువ్వు బానిస కాదు, నువ్వు స్వతంత్రుడు అయిన ఇంట్లోని చెప్పులు తొడిగించాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే అన్నాడు, త్వరగా క్రొవ్విన పశువును వధించి భోజనము సిద్ధపరచండి అని చెప్పాడు. దీని ప్లేస్లో ఏం తినాలనుకున్నాడు? పంది పొట్టు తినాలనుకున్నాడు. అక్కడే ఉండిపోయాడు అనుకోండి, పంది పొట్టే తింటా ఉన్నాడు అనుకోండి, ఏమవుతాడు? ఈరోజు పాపం చేసి చాలామంది దేవునికి దూరం అయిపోయిన తర్వాత అవే మనసు మార్చుగా ఇప్పుడైనా దేవుడికి క్షమిస్తాడు, ఇప్పుడైనా చర్చికి వెళ్ళండి ప్రార్థన చేసుకుని అంటారు. ఇంకా ఎలాగే చెడిపోయాను కదండి ఇంకెందుకులేండి, ఇంకెలాగే చెడిపోయాను కదా ఇంకెందుకులేండి అని ఆగిపోతారు చాలామంది. ఆగిపోతే నీ బ్రతుకు అక్కడే అయిపోద్ది, నరకానికే పోతావు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, రక్షణ పొందావు, తెలుసో తెలియకో మరలా పాపంలో పడిపోయావు, మరలా లోకంలో జీవిస్తున్నావు, మరలా సాతానికి దొరికిపోయావు. సాతాను ఎప్పుడు మనుషుల్ని వెంబడిస్తాడు, సాతాను దేవుని పిల్లల్ని. నువ్వు దొరికిపోయావు సాతాను గాడికి, అందుకే నీ జీవితంలో కష్టాలు మొదలైనవి. అప్పుడు పాపంలో పడిన వెంటనే కష్టాలు రాలేదు, నువ్వు పాపంలో మునిగిపోయావు, తేలి ఆడుతున్నావు. నువ్వు మారిపోవాలనుకున్నప్పుడు నీ కష్టాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు చాలా నష్టం జరుగుతుంది. జాగ్రత్త, రక్షణ పొంది దేవుడిని విడిచిపెట్టిన వారికి చాలా నష్టం కలిగిస్తారు సాతాను. వెంటనే జరగదు, ముందు జలసాగా తిరగడానికి అవకాశం ఇస్తాడు సాతాను గడు చెడిపోయేంత వరకు. వీడు చాలా చెడిపోయే వరకు జలసాగా తిరగడానికి అవకాశం ఇచ్చాడు సాతాను గడు. కానీ వీడికి ఆకలి కేకలు వేసినప్పుడు బుద్ధి వచ్చింది, వెంటనే తిరిగి రావాలనుకుని వచ్చేసాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ పందులు పొట్టు తినవసరం లేకుండా మరలా రాజభోజనం. ఏ భోజనం? పరలోకపు విందు. చెప్పండి, ఏ విందు? ఎప్పుడైనా తిన్నారా పరలోకపు విందు? మనం మధ్యాకాశంలోకి వెళ్ళాక తింటాం, ఎత్తబడితే ఏదైనా. ఆ ఎత్తబడాలంటే పరలోకం వెళ్ళి మధ్యాకాశంలో పెండ్లి విందుకి మనం జాయిన్ అవ్వాలంటే మనకు దేవుడిచ్చిన రక్షణ కాపాడుకోవాలి, ఆయన ఇచ్చిన అధికారం కాపాడుకోవాలి, ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలి. దేనికి స్తోత్రం చెప్పండి. దానికి విరోధంగా సాతాను ఎన్నో పాపాలు మన ద్వారా చేయించడానికి చూస్తాడు. ఆయన పాపాన్ని గుర్తించి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి మరలా మనం పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు ఇస్తాడు, మన టేబుల్ మీద పెట్టి తినిపిస్తాడు మనల్ని. ఇది అబ్రాహం గారి ప్లేస్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చేస్తాను? అబ్రాహం గారి లాగా నేను కూడా తప్పిపోయాను, దేవునిలో దూరం అయ్యాను అన్నాడు. తప్పేం కాదు, మంచిది, దించండి, వెరీ గుడ్. ఒప్పుకున్నారు దేవుని సన్నిధిలో, దేవుడు చూశాడు. మరొకటి ఒప్పుకుంటే సరిపోదు. అబ్రహాం లేక నేను కూడా దేవుని దగ్గర ఒప్పుకున్న పాపాలు దేవుని దగ్గర క్షమాపణ పొంది ఆయన బిడ్డగా ఇక నుంచి జీవిస్తానని ఎవరు చేస్తండి? ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఇది మన తీర్మానం, నిజంగా మనం ఒప్పుకోలేదు, బలవంతంగా కాదు, హృదయపూర్వకంగా మీరు చేస్తానంటే ఇప్పటి వరకు మీరు ఏ పాపంలో అయితే చిక్కుకున్నారో పాపం నుంచి దేవుడు ఇప్పుడే క్షమిస్తాడు. వీడికి ఏమన్నా భారం మోపడా? వాళ్ళ తండ్రి ఇంత నష్టపరిచావు కాబట్టి, ఇంత సంపాదించినాకి అప్పుడు చేసుకుంటాను కొడుకులేక అన్నాడా? ఇంత నాకు నష్టాన్ని కలిగించావు కాబట్టి అదంతా తీరిన తర్వాతే నువ్వు నా కొడుకు అనిపించుకుంటావు, అప్పుడు దాకా కొడుకు అన్నాడా? దేవుడు వెంటనే క్షమించాడు, చేర్చుకున్నాడు, హృదయాల్లో చేర్చేసుకున్నాడు. పోయిన అధికారం అంతా వెంటనే ఇచ్చాడా? లేట్ అయిందా? సంతోషం వెంటనే కలిగిందా? మనోడికి లేట్గా అందిందా? వీడు ఎంత దుఃఖంతో వచ్చాడు, ఆ దుఃఖం వెంటనే మర్చిపోయాడా? టైం పట్టిందా? ఆ భోజనం విందు చేయించినప్పుడే దుఃఖం అంతా ఏమైపోద్ది? ఆ భోజనంతో పాటు దుఃఖం కూడా మింగేసి ఉంటాడు. ఇక ఆ దుఃఖం ఎన్నటికీ కనబడదు. ఇంకా ఇంతగా క్షమించిన తర్వాత నా తండ్రి ఇంత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ఇంకా కుమిలి ఏడ్చే అవకాశం ఏముంటుంది? ఇంకా ఎప్పటిలాగానే ఆ ఇంట్లో యజమానుడిగా తిరుగుతాడు, అధికారంతో తిరుగుతాడు, స్వతంత్రిగా తిరుగుతాడు. దాని గురించి కుమిలిపోయి ఏడ్చి బాధపడే టైం ఏముండదు. ఇంకా తండ్రి క్షమించకపోతే ఆ బాధ అతనిలో ఉండిపోద్ది. ఎవడు చూసినా వీడు చూసాడు, ఎరా బాగా బుద్ధి వచ్చిందా, బాగా తిట్టాడా నాన్న అంటాడు. వీడు కనబడినప్పుడల్లా ఈడు అంటాడు, అందరూ ఏదో అంటారు, బ్రతకల్లా ఇంట్లో. కానీ తండ్రి సమస్త అధికారాలు ఇచ్చాడు కాబట్టి ఏ ఒక్కడు పనుడని ఏమని అంటాడు అతన్ని? సాతానుగాడు ఏమైనా చేయగలడు? ఇంకా వీడి మనసుని ఏమైనా ప్రేరేపించగలడా? ఇంకా కృంగ తీయగలడా?
ఎరా నీ బాగా జరిగిందా, బుద్ధి వచ్చిందా అంటాడు సాతాను గడు. ఇంకా అస్సలు ఛాన్సే లేదు. దేవుడు క్షమిస్తాడు. ఇక సాతాను గడు నిన్ను విమర్శించాడు. ఇంకా నువ్వు చేసిన పాపాలు మరలా గుర్తు చేయడానికి ఇంకా కుదరదు. ఇంకా నువ్వు చేసిన తప్పును బట్టి ఇంక ఏడ్చే పరిస్థితి దేవుడు రానివ్వడు. కానీ ఒప్పుకోకపోతే నువ్వు చేసిన తప్పును బట్టి నరకంలో యుగయుగాలు ఏడుస్తూనే ఉంటావు. అక్కడ ఫలితం లేదు. ఇంకా ఎక్కడ ఏడిస్తే, ఎక్కడ ఒప్పుకుంటే, ఇక్కడ మారితే దాన్ని నువ్వు పూర్తిగా మర్చిపోయేటట్లుగా దేవుడు చేసి నీకు సంతోషాన్ని ఇస్తాడు. పరలోకపు ఆనందాన్ని భూమి మీదే అనుభవించేటట్లుగా చేస్తాడు దేవుడు. నిజంగా ఒక వ్యక్తిని ఎవరైనా క్షమించారనుకోండి ఎంత సంతోషం ఉంటుందో తెలుసా మీకు? మీరు ఏదైనా తప్పు చేశారు, ఆ తప్పుని ఎవరైనా క్షమించేశారనుకోండి, ఏ శిక్ష విధించకుండా మీకు ఎంత ఆనందం ఉంటుందో తెలుసా మీకు? మీకేదో నష్టం జరిగింది, ఎవరు ఏమి మిమ్మల్ని ఆశించుకొని మీకు మేలు చేశారనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అదే సంతోషం ఒక పాపి దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు కలుగుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనము రక్షణ పొంది మన వస్త్రాలను కూడా చింపేసుకున్నాం. దేవునికి దూరం అయ్యాం. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయనకి ఇష్టానుసారంగా జీవించకుండా మనము తొలగిపోయిన వారమే. అయితే మనం ఇంకా పందులు పొట్టి తినే అంత రేంజ్కి వెళ్ళలేదు. ఇంకా దేవుని కృపను బట్టి ఆ స్థితి వస్తే తెలుస్తుంది, తట్టుకోలేము మనం. ఆ పరిస్థితి వస్తే మనం నిలబడలేము. అసలు భక్తిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. ఈ కొడుకు బుద్ధి వచ్చి వెనక్కి వచ్చాడు, కానీ మనకైతే బుద్ధి రాదు. ఇంకా మెంటలు వచ్చేసి ఏం చేశాడు దేవుడు, రక్షణ పొందని ఏం చేశాడు దేవుడు, ఏం కాపాడాడు దేవుడు, ఏం మేలు చేశాడు దేవుడు, ఏం స్వస్థపరిచే దేవుడు అని ఇంకా ముదురు మాటలు మాట్లాడతాం మనం. కానీ వాటన్నిటిని జయించి తిరిగి వచ్చాడు, మరలా అధికారాన్ని సంపాదించుకున్నాడు. మనం ఇంకా నష్టపోకముందే మరలా యేసు దగ్గరికి వచ్చేద్దాం. ఆయన దగ్గర ఎంతో సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, క్షమాపణ ఉంది. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనంత ప్రేమ ఆయన దగ్గర ఉంది. ఎవరు క్షమించలేనంత గొప్పగా దేవుడు క్షమిస్తాడు మనల్ని. నువ్వు పాపం చేసావని ఎవరికైనా తెలిస్తే నేను చీ అంటారు. కానీ యేసయ్య నువ్వు పాపం చేసావని ఆయనతో చెప్తే నువ్వు నాకు కావాలంటాడు అంతే. ఒకప్పుడు ఆ ఊరిని నాశనం చేసిన స్త్రీ దేవునికి లోబడిన తర్వాత, దేవునికి విధేయత చూపిన తర్వాత, పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ ఊరందరి రక్షణకు కారణమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మనం దేవునికి దూరం అయితే మనం పాపంలో ఉండి అనేకులను పాపానికి ఈడ్చుకెళ్ళిపోతాం. మనం నరకానికి వెళ్తూ అనేక మంది నరకానికి ఈడ్చుకెళ్ళిపోతాం. అదే మన జీవితం దేవునికి అప్పగించుకొని మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని మనం మార్పు చెందితే మన ద్వారా మన పట్టణాన్ని రక్షించుకోగలుగుతాం, మన ద్వారా మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాం, మన ద్వారా మన బంధువులను రక్షించుకోగలుగుతాం, మన ద్వారా మన ఇరుగు పొరుగు వారిని రక్షించుకోగలుగుతాం. అయితే మొదట మనం మారాలి. మొదట మన బ్రతుకులో మార్పు రావాలి. మొదట మనం పాప క్షమాపణ పొందాలి. మొదట మన పాపాలు మనం ఒప్పుకోవాలి. అప్పుడే ఇతరులను కూడా ఒప్పింప చేయగలుగుతాం, ఇతరులను కూడా ప్రభావితం చేయగలుగుతాం, ఇతరులకు కూడా ఉపయోగకరంగా మనం ఉండగలుగుతాం. దేవుని పనిని అద్భుతంగా మనం చేయగలుగుతాం. దేనికి స్తోత్రం. ఆ తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తిరిగి దేవుని దగ్గరికి వచ్చి అధికారాన్ని సంపాదించుకున్నాడో, మనం కూడా తిరిగి మరలా దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే అధికారాన్ని, శక్తిని, బలాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుతూ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.